ఐపీఎల్ 19 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వాలిఫైడ్ 2 రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ఇంటిబాట పట్టింది. ఈ నెల 31న అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ గుజరాత్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ చేరడం గుజరాత్ కు ఇది మూడోసారి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ మరోసారి శతకం చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అనంతరం చేదరలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 219 పరుగులు సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ సెంచరీతో సత్తా చాటాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ సాధించారు. వీరిద్దరూ గుజరాత్ కు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్ 16 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి సెంచరీకి చేరువలో ఉండగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జడేజా 45 పరుగులు చేయగా ఫెరీరా 11 బంతుల్లో 38 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడా, జసన్ హోల్డర్ చెరో 2, మహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.